దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని, అగస్త్యమునిని, ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమప్రీతుడాయను. వనవాసులతో కూడి సీతాలక్ష్ములతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలో ఉన్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టు పెట్టెదను అని అతడు ప్రతినబూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోయించి ఆమెను వికృత రూపను గావించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన కరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి సీతాపహరణ విషయమై అతని సహాయమును అర్థించెను. అప్పుడు ఆ మారీచుడు, శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంట పెట్టుకొని శ్రీరాముని ఆశ్రమం సమీపంకు వచ్చెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గ్రద్దను ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలో ఉన్న జటాయుని చూచెను. ఆ గృద్రము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కన్ను మూసెను. జటాయు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోక సంతృప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమును మునిగి ఉన్న శ్రీరాముడు జటాయునకు అంత్య సంస్కారములు నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడు అను పేరు గల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడై ఉండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు అతని కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపముతో స్వర్గమునకు వెళ్ళినప్పుడు
ఆకాశమున కొంత తడవ ఆగి శ్రీరామునితో, ఓ రామ, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపువాడును మహా తేజస్శాలియు అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కోసరి ఫలమును అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి శ్రీరాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయు తెలిపెను. మరియు సీతాభరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నిటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనం కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రిని నెరపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుట గమనించి శ్రీరాముడు, నీ దుఃఖమునకు కారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బల పరాక్రమమును గూర్చి శ్రీరామునికి వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునికి గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదులుచుండెను. ఆయన బలపరాక్రమములు తెలుసుకున్నట కొరకు వాలిచే హతుడైన దుందుబి అను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును చూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతేనా అని అనుచు దానిని తన కాలి బొటన వ్రేలితో అవలీలగా చిమ్మెను. అప్పుడు ఆ కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసమును కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను, ఆ సమీపమునే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమును చేరెను. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలే ఉన్న కిష్కింధను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహం నుండి బయటకు వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసెను. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులను రప్పించి సీతాన్వేషణకై వారిని 4 దిశలకు పంపెను.